హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మా పెద్ద అబ్బాయి చికెన్ కేఎఫ్సి కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. మేమైతే ప్రతి వారం అలా గడిపేస్తున్నాను. నేనైతే ఈరోజైతే ఖచ్చితంగా కావాలి అన్నాడు. నేనైతే పడుకుని ఇప్పుడే లేచాను. ఈవినింగ్ అవుతుంది. మా హస్బెండ్ చికెన్ తేడానికి వెళ్ళారు. ఇప్పుడు తెచ్చాక అది నేను ఎప్పుడూ చేయలేదు. సెల్లలో యూట్యూబ్లో సెర్చ్ చేసి చూశాను. ఆ రెసిపీని ఇప్పుడు మేము రెడీ చేయబోతున్నాం. చూసేయండి, ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అనుష బాబీ. చెప్పాను కదండి, ఈరోజు మా పెద్దడు కేఎఫ్సి చికెన్ ప్రిపేర్ చేయాలన్నాడు. వాడే తయారు చేస్తాడంట. అమ్మ నువ్వు అసలు ఏమి చేయొద్దు, నేనే చేస్తాను అని వాడే యూట్యూబ్లో అంతా చూసుకుని వాడే చేస్తాను అని ప్రిపేర్ అయిపోయాడు అనమాట. ఇప్పుడు లెగ్ పీసులకి మసాలా వెళ్ళాలంటే ఘాట్లు పెట్టాలి కదండి, అవి కూడా వాడే పెడతానని చాకుతో అలా ఘాట్లు అయితే పెడుతున్నాడు. టూ అది గీతలు అయితే పెట్టాడంట, అది మీకు చూపిస్తున్నాడు. మొత్తం అంతా వాడే చేస్తానని బాగా మారం చేశాడండి. అందుకే వాడి చేత చేయిస్తున్నాను. నేను అంతా దగ్గరుండి వీటికి కావాల్సినవి ఏమేమి ఉన్నాయో అవన్నీ వెనకాలండి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. వాడు చూడండి ఏదో ఎలా కట్ చేస్తున్నాడంటే అలా కట్ చేస్తున్నాడు. చేయి తెగుతుందిరా అంటే కూడా వినట్లేదు. ఇప్పుడు కేఎఫ్సికి బ్రెడ్ పౌడర్ అన్నది రెడీ చేయాలండి, అదే మీకు చూపిస్తున్నాను. తర్వాత మిరియాలను కూడా ఇలా మిక్సీ పెట్టాను. తర్వాత దీనికి ఒక 3 ఎగ్స్ కావాలండి. ఆ ఎగ్స్ కూడా మా వాడే పగలగొడుతున్నాడు. పక్కన చూసారా మా చిన్న అబ్బాయి కూడా వచ్చేసాడు. వాడు వెంటనే నేను ఈ దోశలు వేసినా, అట్లు వేసినా, వంటగదిలో ఏం చేసినా వెంటనే వచ్చేస్తాడండి. వాడికి పొయ్యి అనేది హైట్ సరిపోదు కాబట్టి పీట ఒకటి తెచ్చేసుకుంటాడు అనమాట. పీట తెచ్చేసుకుని అమ్మ నేను హెల్ప్ చేస్తానని వాడు, నేను అట్లు వేసేటప్పుడైనా వంట చేసేటప్పుడైనా వాడు అట్ల పుల్ల పెట్టుకుని వచ్చేసి అట్లు కట్టేసేస్తానని బాగా మారం చేస్తూ ఉంటాడండి. ఇప్పుడు కూడా వాళ్ళ అన్నయ్య ఏదో ప్రిపేర్ చేసేస్తున్నాడని అన్నయ్య నేను కూడా చేసేస్తానని చేతులు పెట్టేస్తున్నాడు. తర్వాత ఈ ఎగ్స్ అన్నది పగలగొట్టాడు కదండి. ఇప్పుడు ఈ చికెన్లో అయితే ఇవన్నీ మ్యాగ్నేట్ చేసుకోవాలండి. పసుపు వేస్తున్నాను. అంతా మొత్తం వాడి చేతులతోటి చేయాలంట. ఇది వ్లాగ్ తీస్తే బాగుంటుంది కదా అని నేనైతే వ్లాగ్ తీస్తున్నాను. వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ మాత్రం ఇవ్వండి. అలాగే సాల్ట్, కారం కూడా వేసేస్తున్నానండి. మా వాడు బాగా వాటికి అంటిస్తున్నాడు. పక్కన చూసారా మా చిన్నోడు కూడా ఎగ్ అనేది కలిపేస్తున్నాడు. ఇవి మొత్తం 7 లెగ్ పీసులు అండి. మా వాడు ఏదో కుర్కురే స్టఫ్ పెట్టి ఏదో చూసాడంట వీడియో, అది చేయమంటున్నాడు. అందుకే వీళ్ళకి ఒక 2 పీసులతో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి కుర్కురే పొడవుతో ఒక 2 పీసులు చేస్తాను. మిగిలింది మాకు కార్న్ఫ్లోర్ అండ్ ఈ బ్రెడ్ పౌడర్తో అయితే కేఎఫ్సి చికెన్ రెడీ చేస్తాను. ఎలా చేస్తామో మీరే చూడండి. వీడికి నచ్చినట్టు ఒక 2-3 పీసెస్ అయితే కుర్కురే స్టఫ్, మిగిలిన ఒక 4 పీసెస్ అయితే మాకు బ్రెడ్ పౌడర్ అండ్ కార్న్ఫ్లోర్తో అయితే రెడీ చేస్తున్నామండి. ముందుగా ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. తర్వాత ఎగ్ మనం పక్కనే మిల్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఎగ్ వేసి బాగా పట్టించాలి. నిమ్మకాయ ముందు వేయడం మర్చిపోయామండి, అందుకే నిమ్మకాయ అయితే వేస్తున్నాను. నేను వేస్తుంటే మా చిన్నోడు కూడా అమ్మ నాకు అయ్యని పక్కన వాడి పని ఏదో వాడు చేసుకుంటున్నాడు. తర్వాత కుర్కురే కదండి, కుర్కురే ప్యాకెట్స్ అయితే తెప్పించారు. ఆనియన్ ఫ్లేవర్ ఒకటి, టమాటా ఫ్లేవర్ ఒకటి తెచ్చారనమాట. అందులో వీడు స్టఫ్ చేసుకుంటున్నాడు. చూసారా ఏదో ముస్తాబ్ చేసినట్టు చేస్తున్నాడు ఈ లెగ్ పీసులు అయితే మాత్రం వాడు. తర్వాత కొద్దిగా మిరియాల పౌడర్ కూడా వేస్తున్నానండి.
అలా వెల్లుల్లి పేస్ట్ సరిపోలేదనుకుంటా, మళ్ళీ వేస్తున్నాను. తర్వాత గరం మసాలా పొడి కూడా కొంచెం వేస్తున్నాను. మీ పిల్లలు కూడా ఇలాగే మీరు చేసి పనుల్లో అడ్డం పడిపోయి అమ్మ నేను చేస్తాను అని అంటూ ఉంటారు కదా. మా వాళ్ళైతే చాలా ఇసిపిస్తారండి. ముఖ్యంగా మా చిన్న అబ్బాయి అయితే నేను వంటగదిలోకి వెళ్తే చాలు వాడు కూడా వెనకాల వచ్చేస్తాడు అనమాట. అంతా గత్తర గత్తర చేసి పడేస్తాడు. మా పెద్దోడైతే ఏదో స్పెషల్ వంటకాలు చేసేస్తాను అన్నట్టు బిల్డప్ ఇస్తాడు. వాడు ఏదో చెఫ్ లాగా నేను అది చేస్తాను ఇచ్చేస్తాను అంటాడు. సర్లే వీళ్ళకి ఏదో అలవాటు అన్నది ఉంటుంది కదా అని ఇదైతే నేను ఈరోజు చెయ్యి అన్నాను అనమాట. సరదాగా గుర్తుండిపోద్ది కదా అని ఇలా బ్లాగ్ చేశానండి. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ముందు ముందు ఇలాగా మా పిల్లలతో గడిపే క్షణాలు అలా చిన్న వ్లాగ్స్ తీద్దామని అనుకుంటున్నాను. తర్వాత వీడు కుర్కురేలో స్టఫ్ చేసినవన్నీ ఈ ఆయిల్లో వేస్తున్నాడండి. ఆయిల్లో కూడా జాగ్రత్తగా వేరా అన్నాను, వాడు కూడా జాగ్రత్తగానే వేశాడండి. కాకపోతే ఇవి వేసాక చిన్న ఎఫెక్ట్ అన్నది జరిగింది. దాంతో వాడు వెళ్ళిపోయాడు. అదేంటో మీకు లాస్ట్ చెప్తాను. వీడియో అయితే ఫుల్గా చూడండి. మనం స్టఫ్ చేసాం కదా, ఆ లెగ్ పీస్లు అయితే ఇలా వచ్చాయి. 3 పీసెస్ చేసాము. ఇప్పుడు మా బ్రెడ్తో స్టఫ్ చేసిన ఈ చికెన్ అయితే ఇప్పుడు వేయబోతున్నాను. మళ్ళీ మొత్తం ఇవి డీప్ ఫ్రై అయ్యాక అలాగన్నా చూసేద్దాం. చూడండి ఫ్రెండ్, ఇప్పుడు బ్రెడ్తో స్టఫ్ చేసిన అయితే వేసాను. నూరగలా వచ్చింది, బహుశా ఎగ్ ఫ్రెండ్స్. ఇదిగో లెగ్ పీస్లు అయితే ఇలా అయితే వచ్చింది ఫైనల్గా. చూద్దాం మొత్తం అన్నీ రెడీ అవుట్లోకి ఎలా ఉందో, టెక్స్ట్ ఎలా ఉందో మీకు మళ్ళీ చూపిస్తాను. వేకెన్సీ ఫైనల్గా అయితే లెగ్ పీస్లు అన్నది ప్రిపేర్ చేస్తానండి. చూడండి, బ్యాక్ పెట్టి చూపిస్తాను. ఫైనల్గా అయితే చూసారుగా, ఇవైతే కుర్కురేలో స్టఫ్ చేసిన లెగ్ పీసెస్ అండి 3. ఇవేమో కార్న్ఫ్లోర్ అండ్ బ్రెడ్లో స్టఫ్ చేసినవి అన్నమాట. ఇప్పుడైతే మా పిల్లలకి ఇస్తాను, వాళ్ళు టేస్ట్ చూసి చెప్తారు. ఈ లెగ్ పీసులు అన్నది బాగా ప్రిపేర్ అయినాయి కానీ అండి, కేఎఫ్సీ లాగైతే మనకి రాలేదు. కేఎఫ్సీలో లాగైతే బాగా పైన నూకలాగా అలా గరుగ్గా ఉంటుంది కదా. ఇదైతే అంతలా రాలేదు కానీ ఏదో ప్రాక్టీస్ చేసాం, పర్వాలేదు అనిపించింది. మా మా వాడు తిని టేస్ట్ చూస్తున్నాడు అనమాట. చాలా వేడిగా ఉంది, అందుకే తినలేకపోతున్నాడు. అదిగో సూపర్ అని చెప్తున్నాడండి. ఎంతైనా వాడు చేసింది కదా, బాగుందని చెప్తాడు. నేను కూడా తిన్నానులేండి, చాలా టేస్టీగా అయితే ఉంది. వీడియోలో ఒక ఎఫెక్ట్ జరిగిందని చెప్పాను కదండి. వాడు కుర్కురే లెగ్ పీస్ వేస్తుంటే ఎగ్ కలిపాం కదండి, ఆ ఎగ్ వల్ల మరేంటో కానీ నూనె అన్నది కొంచెం చిట్టుపట్లాడింది అనమాట. నూనె చుక్క ఎగిరి వాడి చేతుల మీద పడింది. కొంచెం చిన్నదేలేండి. దాంతో వాడు ఫస్ట్ టైం కదా, అమ్మో బాబోయ్ అని భయపడ్డాడు. సర్లేరా ఇంక నువ్వు వెళ్ళిపో, మిగిలిన నేను వేపుకొస్తాను అని చెప్పాను అనమాట. అందుకే వాడు డ్రాప్ అయిపోయాడు. లేకపోతే మొత్తం ఫినిష్ అయిపోయే వరకు నేనే ఉంటానని ముందు శపథం చేశాడు. ఆ నూనె చుక్క ఎగిరి పడగానే వాడికి భయం వేసింది. అది ఎగ్ వల్ల అనుకుంటాండి అలా చెట్టుపట్లాడింది, అంతే, పర్లేదు. ఇంకా వాడు ఏళ్ళు కూడా చూసుకుంటున్నాడు అక్కడ పడిందని. మనకు రోజు వంట చేసేటప్పుడు ఎన్ని గాయాలు అవుతాయో మనకే తెలుసు కదా. వీళ్ళైతే చిన్నపిల్లల వల్ల వీళ్ళకి కొత్తగా ఉంది, వీళ్ళు తట్టుకోలేరు. అంత పెద్దదేం పడలేదు అనుకోండి, చిన్న డ్రాప్ అలా చుక్క అయితే పడింది అంతే. డెఫినెట్గా మీరు కూడా ఈ రెసిపీని అన్నది మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో అయితే నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మరో ఒక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను.